రామభక్త హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుందని అంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులుంటారు. నమ్మి కొలిస్తే పిలిచే దైవంగా భావిస్తారు. హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలా ఒక గుడిలో 11 ప్రదక్షిణలు చేసి మనస్సులోని కోరికను పవన సుతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కొలువైన 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీ పుత్రుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువైన చినకాశి అయినా పొన్నూరు ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. 1940లో తయారు చేసిన ఏకశిల విగ్రహాన్ని అత్యంత వ్యయ ప్రయాసలు కోర్చి 1950 నాటికి 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు. అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో 1969 వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుడిని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటూ తలపైకెత్తి చూడాల్సిందే. మెట్ల మార్గం ద్వారా పైకెళ్లి స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ శని ఆదివారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు. అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకెక్కే నిప్పు పెట్టి వస్తాడు. రాముడి వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు. అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడిని తమలపాకులతో చేసిన దండను వేసి తత్కరిస్తాడు. ఆ తర్వాతే ఆంజనేయుడు ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో స్వామివారికి ఆకు పూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. వీరాంజనేయ స్వామి వారి ఆలయంలోని 6 ఉప ఆలయాలు ఉన్నాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, కాల భైరవ గుడి, దశావతారాల విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు గరుత్మంతుని గుడి కూడా ఇక్కడ ఉంది. దీంతో శివ కేశవుల భేదం లేకుండా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా 11 ప్రదక్షిణలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. తమ కోరికలు నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని సేవిస్తారు. అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. అనేక విశిష్టతలున్న స్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనస్సుకు ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే పావన సుతుడని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు.